నమస్తే. నవగాం పోలీస్ స్టేషన్లో నిన్న అర్ధరాత్రి 11:30కి బాంబులు పేలి 9 మంది చనిపోయారు. నిన్నంతా ఎలక్షన్ ఫీవర్లో ఉన్నారు. నిన్నంతా ఎవరికి తెలియదు. అర్ధరాత్రి 11 గంటలకి బాంబు పేలింది నిన్న జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నవగాం పోలీస్ స్టేషన్లో జరిగింది. ఓకే, బీజేపీ వాళ్ళు ఏమో గెలిచిన మూడ్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఓడిపోయిన ఏడుపులో ఉన్నారు. మీడియా ఛానల్స్ కూడా ఎవరు కవర్ చేయలే. ఇప్పుడు కవర్ చేయటం మొదలెట్టారు. నాకు తెలిసింది ఇప్పుడే జస్ట్ అర్ధరాత్రి 11:30కట. దాని డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం, ఎందుకు బాంబు పేలింది అది. రీసెంట్గా ఈ యొక్క టెర్రరిస్టులను ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళ దగ్గర కూడా కొంత ఈ యొక్క ఎక్స్ప్లోజివ్స్ గ్యాదర్ చేశారు, సీజ్ చేశారు అనమాట. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని గోడౌన్స్లో పట్టుకున్నారు. ఆ కారులో వెళ్ళే దగ్గర నుంచి కొద్దిగా ఎక్స్ప్లోజివ్స్, అమోనియం నైట్రేట్కి సంబంధించేదో మొత్తం కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారట. జాగ్రత్తగా పెట్టారట పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి. ఇప్పుడు దాన్ని తరలించేటప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు, అది పేలిందట. ఆల్రెడీ అక్కడ బాంబు పేల్చారని వీళ్ళందరినీ టెర్రరిస్టులను పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడితే అది పేలిందట. పోలీస్ స్టేషన్లో 9 మంది అక్కడెక్కడికి చనిపోయారు. 200-300 మీటర్లు శరీరాలు ఎగిరిపోయి పడిపోయినాయంట అవతల. ఓకే, వాళ్ళల్లో పోలీసు వాళ్ళు ఉన్నారట, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారట, ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మన టెర్రరిస్టు దాని మీద చేస్తున్నారు కదా. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారట, ఒక తహసీల్దార్ ఉన్నాడు, ఒక ఎంఆర్ఓ ఉన్నాడట, ప్లస్ అక్కడ లోకల్ టైలర్ కూడా ఒక అతను ఉన్నాడట. ఇప్పుడు వీళ్ళలో చాలామందికి కాలిపోయింది, ఒళ్ళంతా కాలిపోయింది. సో చాలామంది 20-30 మంది వరకు గాయాలు అయిపోయినాయి. అంటే అర్థం, మొన్న ఢిల్లీలో బ్లాస్ట్ ఏదైతే జరిగిందో ఆల్మోస్ట్ అంతే సివియర్ బ్లాస్ట్ ఇది. బట్ కాకపోతే అది టెర్రరిస్టులు పేల్చారు, ఇది యాక్సిడెంటల్గా పేలిపోయింది పోలీస్ స్టేషన్లో. అదే మందు అక్కడ ఢిల్లీలో పేలిన మంది వీళ్ళు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ అక్కడ పేలింది అనమాట. అది మనకి వస్తున్న మనకు తెలిసిన వరకు సమాచారం ప్రకారం. ఓకే, సో ఇంక ఇదంతా మనకు తెలిసి అది రెడ్ పోర్ట్లో ఏం జరిగింది, వాళ్ళని ఎలా పట్టుకున్నారు, ఆ దారులు ఎక్కడ పట్టుకున్నారు, అదంతా కూడా మనకు సమాచారం అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ పోలీస్ ఆర్డర్ చేసాడు, ఏమన్నా లింక్స్ ఉన్నాయా, అంటే యాక్సిడెంట్లుగా పేలిందా లేదా అక్కడ ఎవరన్నా పేల్చారా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ పోలీసులు డిక్లేర్ చేసింది అంటే యాక్సిడెంట్లుగా పేలిందని పోలీసులు డిక్లేర్ చేశారు. ఇట్లా బ్లాస్ట్లు జరిగినప్పుడల్లా ఎవడో ఒకటి క్లెయిమ్ చేసుకుంటాడు కదా, నేనే పేల్చానని. అలాగా కొంతమంది క్లెయిమ్ చేశారట, మేము పేల్చాము జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నవగాం పోలీస్ స్టేషన్ మేమే పేల్చామని కొంతమంది క్లెయిమ్ చేశారట. ఎవరెవరు క్లెయిమ్ చేశారు, వీడున్నాడు అజార్ మసూద్, వాటి పేరు జైషీ మహమ్మద్ ఆఫ్సు టీఆర్ఎఫ్ వాడు, పిఏఎఫ్ఎఫ్ వాడు పోస్ట్ చేశారట మేమే పేల్చామని. ఈ టీఆర్ఎఫ్ ఎవడు మన పాల్గామ్లోకి కలిసింది టీఆర్ఎఫ్ సంబంధించిన వాళ్ళు, జైషీ మహమ్మద్కి సంబంధించిన వాడు పాల్గామ్లో కలిచారు కదా టీఆర్ఎఫ్ వాళ్ళు క్లెయిమ్ చేశారంటే మేమే పేల్చామని. పిఐఎఫ్ అని ఇంకోటి ఉందంట, వాళ్ళిద్దరూ పోస్ట్ చేశారట. ఏమంటే శ్రీనగర్లో పోలీస్ స్టేషన్ పేల్చింది మేమే అని. బట్ పోలీసులు చెప్పేది ఏంటంటే ఎవరు పేల్చలేదు, అదే మేము సీజ్ చేసిన మెటీరియల్ని అమోనియం నైట్రేట్ని జాగ్రత్తగా తరలిస్తున్నప్పుడు యాక్సిడెంట్లుగా పేలి ఇదంతా చనిపోయారని పోలీసులు చెప్పారు. ఇది మీకు సమాచారం. థ్యాంక్ యూ, నమస్కారం.